నమస్తే అండి, నేను మీ కృష్ణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు ప్రజలకు గుడ్ న్యూస్ తెలియజేశారు. అయితే వారు ఈ సందర్భంగా ఒక వేదికపై మాట్లాడుతూ త్వరలో కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని, ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా కృషిని సల్పుతున్నారని, ఇప్పటికే హైకోర్టు బెంచ్తో పాటు ఒక కలెక్టర్ భవనాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ, బి, సి క్యాంపులలో స్థలాలను కూడా పరిశీలించడం జరిగిందని, 100% హైకోర్టు బెంచ్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పి ఆయన జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు. ఈయనతో పాటు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ఆ వేదికపై ఏం మాట్లాడారో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. సిటిజన్స్కి నేర్పించడం కానీ, చెప్పడం కానీ, లాస్ ఏమి, ఉమెన్కి ప్రొటెక్షన్ యాక్ట్స్, లాస్ ఎట్లున్నాయి, ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు యూ షుడ్ కీప్ ఎంకరేజింగ్, యూ షుడ్ కీప్ డిస్కసింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకందరికీ అడ్వకేట్స్కి ఎప్పుడు ఏం జరిగినా సమావేశాలు, మా హైకోర్టు బెంచ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అవుతుంది, ఇదే ఉంటుంది లోపల ఫీలింగ్స్. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎంతనో నాకు కూడా అంతే ఉంది. ఎందుకంటే సూపర్ 6 కర్నూలులో నా మాట ఇచ్చిన దాంట్లో అది కూడా ఒకటి ఉందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్. నాకు కూడా కలిసినప్పుడు అంతా లోకేష్ గారితో, చంద్రబాబు గారితో వేరియస్ అకేషన్స్ ఒక గ్యాప్ ఇచ్చి మరీ రిమైండ్ చేయడము. ఎందుకంటే అది వాళ్ళ స్థాయిలో ఉండేది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారు ఆయన స్థాయిలోనే జరుగుతూ ఉంది. అండ్ హీఈస్ ఆన్ దట్ జాబ్. ఎప్పుడైనా మనకి గుడ్ న్యూస్ వచ్చేది గ్యారంటీ, అది 100%. ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే వీ హ్యావ్ డిసైడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎప్పుడు అనేది తప్ప హైకోర్టు బెంచ్ వచ్చేది కర్నూలుకి 100% అండి. అదే కాకుండా వేరే సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు కానీ సార్ ఒక్కటే చెప్పారు, మీరు ఎక్కడో తీసుకుపోయి హైకోర్టు బెంచ్ ఎక్కడో పెడితే నేను ఒప్పుకోను భరత్, ఇది సార్ చెప్పిండేదే. సెంటర్ ఆఫ్ ది సిటీ ఎక్కడైనా యాక్సెసబుల్ ఉండాలా, కామన్ మ్యాన్కి అందరికీ ఇట్ షుడ్ బి యాక్సెసబుల్. అక్కడ ఐడెంటిఫై చేయండి అంటే మనం ఆల్రెడీ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్లో ఐడెంటిఫై చేయడం జరిగింది, ప్రపోజల్ పంపించడం జరిగింది. కలెక్టర్ కాంప్లెక్సు అండ్ హైకోర్టు బెంచ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లెక్క చేసి వీ వాంటెడ్ టు ప్రపోజల్ అయితే పోయిందండి. సో హోప్ఫుల్లీ అది ఇంకొక 2 ప్రపోజల్స్ వేరే ఆప్షన్స్ కూడా పంపించడం జరిగింది. త్వరలో ఆ న్యూస్ అంటూ ఇంటామని అయితే నేను భావిస్తున్నా. అండ్ 100% దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఎన్డీఏ ప్రభుత్వం, మన ప్రభుత్వంలోనే అవుతుంది అనేది అయితే నేను భావిస్తున్నా. తిరుమలలో మీకు ఈ సబ్జెక్టు జరిగిండే చూసింటారు. బాటిల్స్ విషయంలో అంటే టెక్నాలజీ ఎంత పర్ఫెక్షన్ ఉందో మీరు దాన్ని బట్టి తెలుస్తుంది. దానికి యూ హ్యావ్ ఎ బార్ కోడ్ అండ్ జియో ట్యాగింగ్ అండ్ దిస్ హోల్ సిస్టమ్ మా చంద్రబాబు గారు పెట్టిండేది. ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలరు బాటిల్ ఎక్కడ, ఎవరు, ఏమి, అన్నీ క్లారిటీగా బయటికి వచ్చింది. అంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోతా ఉందంటే ఏమాత్రం పొరపాటు చేసినా ఈజీగా ఆ కల్ప్రిట్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈజీగా ఎవరిని అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు, అసలు ఊహించిండారు. నాకు తెలిసి మా అపోజిషన్ పార్టీ వాళ్ళు అసలు ఊహించిండారు. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా కూడా ట్యాగ్ చేయగలుగుతారా, ఇట్లా కూడా ఐడెంటిఫై చేయగలుగుతారా అని. అంటే వాళ్ళ ధోరణి ఇంతవరకు మార్చుకోలేదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకనే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసే 11 సీట్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రజలకి ఏం కావాలా, ఏం చెప్తే బాగుంటుంది, ప్రజలకి దగ్గర కావాలనే ఆలోచనదే లేదండి. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది, ఎంత పర్ఫెక్షన్ ఉంది. ఏం చేశారో కల్ప్రిట్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు చూశారు. అంటే మా మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన అలా విషం చల్లాలా, తిరుమలలో కూడా ఇట్లా అలవ్ చేస్తున్నారండి. అసలు ఎన్డీఏ ప్రభుత్వము అది బీజేపీ వాళ్ళు ఉండే దాంట్లో మా అలయన్స్లో బీజేపీ వాళ్ళు అసలు ఏదైనా ఒప్పుకుంటారా ఇట్లాంటి చేష్టలు ఏదైనా చేస్తే? దే ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఫస్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు. ఏ పొద్దునాడు కూడా చంద్రబాబు గారు చేసుకునే డెసిషన్స్లో వాళ్ళు తప్పు పెట్టిండేది లేదనమాట. దే ఆర్ సెయింగ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ, ఇంకా ఇవి చూసుకొని ఇంకా వేరే దగ్గర వేరే స్టేట్స్లో నేర్చుకునేదానికి పోతున్నారు. సో ఐఎమ్ సెయింగ్ టెక్నాలజీ ఈజ్ అప్గ్రేడెడ్. వాళ్ళు ఇప్పుడన్నా ధోరణి మార్చుకుంటే ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుంది. ఆ 11 సీట్స్ పై సింగిల్ డిజిట్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ నేను అనేది ఏమంటే తిరుమల లాంటి పవిత్రమైన